హలో ఎవ్రీవన్. కార్ ఎక్కంగానే నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే అటెండెన్స్‌కి వచ్చేసేయండి. నేను, యోగి అయితే ఫస్టే ఉంటామండి. మాకు కార్ ఎక్కితే ఫుల్‌గా నిద్ర వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే కాళహస్తిలో రాహుకేతువుల పూజ, అలాగే కాళహస్తీశ్వర దర్శనం ఇవన్నీ పూర్తి చేసుకొని మావయ్య గారి ఇంటికి వెళ్ళి భోంచేసి ఫోన్స్‌కి ఛార్జింగ్ పెట్టి మేము బయలుదేరేటప్పటికి 5:30 అయిందండి. ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయంట. అవి ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు. మీరు చూసారో లేదో కామెంట్ చేద్దురు గానీ. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి 6:00కి స్టార్ట్ అయ్యామండి. అక్కడ నుంచి ఒక 2½ అవర్స్ జర్నీ అండి. మీకు ప్లేస్ ఐడియా వచ్చేసి ఉండొచ్చు. ఎక్కడికి అనేది నేను మళ్ళీ మీకు లాస్ట్‌లో రివీల్ చేసేస్తాను. ఇక్కడ నైట్ స్టే ప్లాన్ చేసుకున్నామండి. అరౌండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 9 అయిపోయింది. వర్షం అయితే లేదు కానీ ట్రాఫిక్ హెవీగా ఉంది. అక్కడ ఏంటో తెలీదు, చాలా బండ్లు కానివ్వండి, పార్టీ మీటింగ్ ఏదో ఉన్నట్టుంది. సో, ఆ అరేంజ్మెంట్స్‌లో చాలా రష్‌గా ఉంది. మేము ఇంకా ఈ హోటల్‌కి వచ్చేసిన తర్వాత కార్ పార్కింగ్‌కి, రూమ్ చెక్-ఇన్‌కే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పోయిందండి. సో, 9:00కి రీచ్ అయ్యాం కదా! గబ్బా గబ్బా 9:15 కల్లా రూమ్‌లో లగేజ్ పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇంతకీ మళ్ళీ ఎక్కడికి వెంటనే స్టార్ట్ అయిపోయామని అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు తమిళనాడులో తమిళ్ తలైవా మూవీ ఫస్ట్ టైం చూశానండి. మేము కూలీ మూవీకి టికెట్స్ అయితే బుక్ చేశారు. నేనైతే నైట్ కదా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను. ఇప్పుడు ఎందుకు అన్నాను. కానీ ఫస్ట్ డే మూవీ చూడాలి అనే ఎక్స్పీరియన్స్‌లో వచ్చేసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫేస్ చేసింది ఏంటంటేనండి, థియేటర్‌లో అస్సలు ఏసీ పనిచేయలేదండి. వాళ్ళు వేశారు కానీ మాకైతే రాలేదండి. చాలా అన్‌ఈజీగా ఫీల్ అయ్యాము. కానీ మూవీ చూడాలి అన్న దాంతో అలాగే అడ్జస్ట్ అయిపోయి కూర్చున్నామండి. మూవీ అయితే చాలా బాగా నచ్చింది మాకు. అండ్ ఇంకొకటి, మూవీ అయ్యి రిటర్న్ అయ్యేటప్పటికి 1:00 అయిందండి. 1:00కి అమ్మవారి ఊరేగింపు ఇలా వచ్చేటప్పటికి నాకైతే నిజంగా చెప్తున్నానండి గూస్ బంప్స్ వచ్చినాయి. ఎంత అందంగా అలంకరించారండి. మార్నింగ్ నుంచి జర్నీలో ఉండి లేట్ నైట్ మూవీ చూసేటప్పటికి చాలా స్ట్రెయిన్ అనిపించింది. నిద్ర వచ్చేసిందండి. కానీ అమ్మవారి ఊరేగింపు చూడంగానే మొత్తం పోయింది. మేమైతే నైట్ స్టే కాంచీపురంలో ప్లాన్ చేసుకున్నామండి.